సమ్మర్ వచ్చిందంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మెయిన్గా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. దాంతోపాటు ఎఫెక్ట్ మెయిన్గా స్కిన్ పై కనపడుతూ ఉంటుంది. స్కిన్ ట్యాన్ అయిపోతూ ఉండటం ఇలాంటివన్నీ. సో మనం ఎంత కేర్ తీసుకున్నా మళ్ళీ అది కామనే. సో కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తోనే మన స్కిన్ మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అలానే ట్యాన్ ఉన్నా కానీ గ్లోయింగ్కి సంబంధించి ఒకే టిప్ కానీ 2 రకాలుగా ఉపయోగపడుతుంది అంటున్నారు శోభ గారు. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఏంటి మేడం పొటాటో పెట్టారు, అసలు పొటాటో స్కిన్ ఎట్లా? ఇది పొటాటో ఎందుకు పెట్టానంటే పొటాటోలో మనకి స్టార్చ్ ఉంటుంది కదా, ఈ స్టార్చ్ ఏం చేస్తుందంటే స్కిన్ ఇంకా బ్రైటనింగ్ చేస్తుంది అన్నమాట. సో అందుకనే పొటాటో యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో బెనిఫిట్ ఏంటి, ఇది పొటాటో ఎందుకు యూస్ చేశాను ఈ ప్యాక్ లో అంటే, చాలా మందికి సమ్మర్లో స్కిన్ ట్యాన్ అంటే మనకి ఫేస్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ చేయడానికి ఒక ప్యాక్ వేసుకుంటాము, గ్లోయింగ్ ఒక ప్యాక్ వేసుకుంటాము. సో అంత టైం లేదు కదా కొంతమందికి. అలాంటప్పుడు టైం లేని వాళ్ళ కోసం ఈ ప్యాక్ వేసుకుంటే మనకి 2 ఉపయోగాలు అన్నమాట. ట్యాన్ క్లియర్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం మనకి స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది అన్నమాట. అందుకని ఈ ప్యాక్ అనేది ఇప్పుడు చెప్తున్నాను. సో దీనికి పొటాటో ఎప్పుడు తీసుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లీన్ చేసుకోవాలి. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి పొటాటో పేస్ట్ కావాలన్నమాట. సో పేస్ట్ కావాలంటే మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే పీలర్ సహాయంతో ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే చిన్నగా పేస్ట్ మాదిరిగా వచ్చింది కదా మనకి. ఇది 1 టేబుల్ స్పూన్ ఎందుకంటే పీలర్తో నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ మనకి పొటాటో ఈ విధంగా వేసుకున్నాను. ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈజీగా స్మాష్ అయిపోతూ ఉంటుంది. అవును, ఓకే. అలానే కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాము 2 టేబుల్ స్పూన్స్. ఇదిగోండి, పచ్చి పాలు కాదు, కాచి చల్లార్చిన పాలు. ఓకే, పచ్చివైతే డైరెక్ట్ గా తీసుకోకూడదు అంటారు? తీసుకోకూడదు, అందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఏదైనా సరే మనకి బాయిల్ అయితే బ్యాక్టీరియా ఉండదు. సో అందుకని పచ్చిది కాకుండా ఈ విధంగా తీసుకోండి, కాచి చల్లార్చింది. అలానే బార్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, పట్టి ఉంటుంది కాబట్టి టైట్నింగ్ ఉంటుంది. సో సరిపడినంత మాట, మరి అంత చక్కగా ఉండకూడదు. అంటే మనకి చపాతీ ఉండలా ఉండకూడదని ఎవ్రీ టైం చెప్తూ ఉంటా. స్కిన్కి అంటుకునే విధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా చూడండి, మంచిగా మనకి ఒక ఫేస్ ప్యాక్ అంటూ చక్కగా తయారైంది. అలానే నెక్స్ట్ న్యాచురల్ బ్లీచ్ అని చెప్తూ ఉంటాను ఎవ్రీ టైం నేను. సో ఆ బ్లీచ్ అనేది వెరీ కామన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటి అంటే హనీ. ఓకే, ఈ హనీని కూడా మనకి 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటాం అన్నమాట అందులో. ఓకే, 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మీరు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆ క్వాంటిటీ మీరు చెప్పగలుగుతారు. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా మనకి ప్యాక్ తయారైందో. సో ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే 2 ఉపయోగాలు చెప్పుకున్నాం కదా. ఫేస్ మీద ట్యాన్ రిమూవ్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ గా ఉంటుంది అన్నమాట. చూసారా, ప్యాక్ అంటే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎంత బడ్జెట్ అయింది చెప్పండి ఇప్పుడు అక్కడ? వెరీ సింపుల్ కదా, కౌంటబుల్ కాదు మీరు అన్నట్టు. అసలు చాలా ప్రతిరోజు ఇంట్లో ఉండే పాలు ఉంటాయి, బంగాళదుంప అనేది అందరి ఇంట్లో ఉంటుంది. ఏమీ లేకపోతే పొటాటో ఫ్రై చేసేసుకుంటాం గబుక్కని మనం. సో అంత కామన్ గా ప్రతి ఇంట్లో ఉంటుంది పొటాటో. కాకపోతే కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసుకున్న తర్వాత దీనిపైన ఉన్న స్కిన్ రిమూవ్ చేసుకోవాలి. లేదంటే దుంపలో అంతా పైన మట్టి ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా పట్టేస్తుంది ఫేస్ ప్యాక్ లాగా. ఓకే, సో క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాతనే మనం ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లో కానీ లేదంటే పీలర్తో కానీ. పేస్ట్ చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ మనం మిక్స్ చేసుకుంటాం. ఎలా అప్లై చేయాలి, వారంలో ఎన్నిసార్లు అప్లై చేయాలి, ఇవన్నీ కూడా చాలా డౌట్. అవును, సో ఇప్పుడు ప్యాక్ అంటే మనకు రెడీ అయిపోయింది. ఎవ్రీ టైం నేను చెప్తూ ఉంటాను కదా, ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునే ముందర మనం క్లీన్ చేసుకోవాలి. రోజ్ వాటర్తో కానీ మిల్క్తో కానీ క్లీన్ చేసుకున్న తర్వాత, అంటే క్లీన్గా ఉన్న ఫేస్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకుంటాం. డౌన్వర్డ్స్ వద్దు, అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే అప్లై చేసుకుంటాం. ఎందుకు అంటే
మనకి ఫేస్ ప్యాక్ అవ్వచ్చు, ఫేషియల్స్ అవ్వచ్చు, స్కిన్ లిఫ్టింగ్ కోసమే మాట మనకి కదా చేసుకుంటాము. సో అందుకనే కంపల్సరీగా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోండి. బ్రష్ లేకపోతే ఫింగర్స్తో ఈ విధంగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని అట్లీస్ట్ 15 to 20 minutes అలానే ఫేస్ మీద ఉంచాలి. ఉంచిన తర్వాతనే అప్పుడు స్కిన్ పీల్చుకుంటుంది అన్నమాట. స్కిన్ అబ్జర్బెన్స్ ఉంటేనే రిజల్ట్ బాగుంటుంది కదా. 15 to 20 minutes తర్వాత చల్లని నీళ్ళతో క్లీన్ చేసుకోండి. అండ్ ఇక్కడ పొటాటో వల్ల మనకి ఆయిల్ స్కిన్ ఉండి పింపుల్స్ ఎక్కువ వస్తే కనుక కంట్రోల్ కూడా అవుతుంది, కంట్రోల్ అయిపోతుంది చక్కగాను. సో చాలా మందికి డౌట్ రావచ్చు, ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇది అప్లై చేసాం బాగానే ఉంది, క్లీన్ చేసిన తర్వాత సోప్ పెట్టుకోవచ్చా కొంతమంది అడుగుతూ ఉంటారు. చాలా మంది పెట్టుకోవచ్చు, ఇది క్రీమ్ కాదు కదా, పర్వాలేదు. క్రీమ్ అంటే జిడ్డుకు అంటాం కానీ క్రీమ్ కాదు కాబట్టి పెట్టుకోవచ్చు. సో హ్యాపీగా వీక్లీ ట్వైస్ కానీ ఈ ప్యాక్ అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా ట్యాన్ రిమూవ్ అవడంతో పాటు మీకు చక్కగా గ్లోయింగ్ కూడా వచ్చేస్తుందండి. అంటే శోభా గారు ఏ టిప్ చెప్పినా అది ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ కాదు, బోత్. ఎందుకంటే ఇవన్నీ కూడా న్యాచురల్ వేలో మనం ఎలా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, న్యాచురల్ వేలో గ్లో ఎలా వస్తుంది, పిగ్మెంటేషన్ కంట్రోల్, హెయిర్ టిప్స్, ఇవన్నీ కూడా మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి హ్యాపీగా మీరు కూడా ఈ వీడియోస్ చూడొచ్చు, ఫాలో అవ్వచ్చు. ఈవెన్ అమ్మాయి ఇంకా ఇంట్లో లేడీస్ అయితే కనుక మీకోసమే కాదు, మీ హస్బెండ్ బ్యూటీ కోసం కూడా కాస్త కేర్ తీసుకున్న వాళ్ళు అవుతారు హ్యాపీగా. సో ఇద్దరి కోసం ట్రై చేయాలి, హ్యాపీగా ట్రై చేయొచ్చు హ్యాపీగా. ఎందుకంటే మనం ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్ళినప్పుడు మనల్ని ఒక్కరినే పొగడ్డం కాదు, పేరు కదా, బ్యూటిఫుల్ పేరు అనాలి కదా. కాబట్టి ఇద్దరికి కూడా అంటే ఇప్పుడు చాలా హీట్ జనరేట్ అవుతున్న ప్లేసెస్ లో కూడా మగవాళ్ళు ఎక్కువ పని చేస్తుంటారు. వాళ్ళ స్కిన్ కూడా మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సరేలే ఈ మార్కెట్లోకి వెళ్ళి క్రీమ్ మనం కొనడం ఎందుకు, ఈ డబ్బులు ఏదో ఇంట్లోకి యూజ్ అవుతాయి అనుకునే మంచి మగవాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటివి మీరు కూడా మంచి భార్యలుగా మారాలంటే హ్యాపీగా ట్రై చేయొచ్చు కదండి. ఇది ఒక టిప్. దీంతో పాటు వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలి. ఎవ్రీ టైం నేను చెప్తూ ఉంటా, ఈ ప్యాక్స్ అన్ని ఎక్స్టర్నల్ మాత్రమే 50% పనిచేస్తాయి, మిగతావన్నీ మీ ఇన్నర్ నుంచి సపోర్ట్ రావాలి. అంటే ఏంటి, మనకి వాటర్ లెవెల్స్ బాగుండాలి, నీట్ గా ఉండాలి, హెల్దీగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అలాంటప్పుడే మనకి మంచి గ్లో వస్తుంది. సఫిషియంట్ నిద్ర కూడా ఉండాలి. ఈ మొబైల్ వచ్చాక నిద్ర అక్కడ ఉంటుంది చెప్పండి. సఫిషియెంట్ గా అందరూ మొబైల్ చూస్తేనే పడుకుంటాం కదా, అంటే 8 hours నిద్ర తగ్గిపోతుంది. చక్కగా మీరు 8 hours నిద్రగానే ఉన్నట్లయితే ఈ రిజల్ట్ 100 కాదు కదా 200% వస్తుంది. 100% వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ నుంచి వచ్చే ఆ బ్లూ రేషియోస్ వల్ల కూడా మన స్కిన్ డ్యామేజ్ అవుతుందంట. అండ్ ఫేస్ లో ఐస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి డాక్టర్స్ అందరూ చాలా చెప్తూ ఉంటారు. సో ఐస్ కూడా ఒక బ్యూటీకి చాలా సిగ్నిఫికేషన్. చాలా మంది ఆ ఫేస్ అంతా ఎలా ఉన్నా కూడా మీ ఐస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అంటూ ఉంటారు. సో ఐస్ నే కాదు, ఫేస్ అన్ని మొత్తం మన హెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైనే ఉంది. అండ్ ఇంత న్యాచురల్ రెమెడీస్ మనం ఫాలో అవుతున్నప్పుడు కొన్ని హ్యాబిట్స్ కూడా న్యాచురల్ వేలోనే ఉండాలి. సో 100% మీరు ట్రై చేయండి. ఈవెన్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా సెల్ఫీ ఛాలెంజ్ అని. సో బిఫోర్ ఆఫ్టర్ ఈ ప్యాక్ మీరు కొన్ని నెలలు అంటే 2-3 months యూజ్ చేసిన తర్వాత మీకే ఆ రిజల్ట్ తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకనే స్టార్టింగ్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు ఒక ఫోటో తీసుకోండి, 2-3 months తర్వాత ఇంకో ఫోటో తీసుకోండి. రెండు కంపేర్ చేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఒక రకంగా శోభా గారు 20 years నుంచి తను ఈ బ్యూటీ రంగంలో ఉంటూ సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో మన బ్యూటీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే అట్లీస్ట్ మన స్కిన్ ఉన్నట్టు ప్రొటెక్ట్ చేయాలన్నా మనం చాలా ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది, మనీ. అలాంటిది చాలా మంది ఉమెన్, వర్కింగ్ ఉమెన్ మెయిన్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలంటే, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా కొంత బ్యూటీ కేర్ అనేది ఇంపార్టెంట్. సో బయట అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా హ్యాపీగా ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేస్తూ బ్యూటీని, హెల్త్ని అన్నీ ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి చాలా నాలెడ్జ్డ్ వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. అందరి తరపున కూడా మీకు నమస్తే. థ్యాంక్ యూ అండి.